హాయ్ అండి, నమస్తే. ఈరోజు మన కిచెన్లో గోంగూర చికెన్ని ప్రిపేర్ చేస్తున్నాను. ఈ గోంగూర చికెన్ ప్రిపేర్ చేయడం కోసం స్టవ్ మీద అడుగు మందంగా ఉండే ఒక పాత్రని పెట్టి తగినంత నూనె వేయాలి. నూనె కాస్త ఎక్కువగానే పడుతుంది. ఆ తర్వాత ముందుగానే ఇక్కడ నేను చికెన్ని క్లీన్ చేసి పెట్టాను. క్లీన్ చేసి పెట్టిన చికెన్ని వేసేయాలి. 1/2 కిలో వరకు చికెన్ని తీసుకున్నాను. కొంచెం ఉప్పుని అలాగే కొంచెం పసుపుని కూడా వేసేసి అంతా కూడా ఒకసారి కలిపి మూత పెట్టి ఈ చికెన్లో నుంచి నీళ్లు ఊరిన నీళ్ళన్నీ కూడా ఎగిరిపోయే వరకు చికెన్ని చక్కగా ఉడికించాలి. చికెన్ని ఇలా ఉప్పు పసుపు వేసి ఉడికించడం వల్ల చక్కగా ఉడుకుతుందండి. ఇప్పుడు మూత పెట్టేస్తున్నాను. మూత పెట్టి కనీసం ఒక 15 నిమిషాలు ఉడికించాను, మధ్య మధ్యలో కలుపుకుంటూ. ఇక్కడ చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా నీళ్ళన్నీ కూడా ఎగిరిపోయి మనం ముందు వేసిన నూనె ఉంది కదా, ఆ నూనె ఇలా సపరేట్ అవ్వాలి. ఇలా చక్కగా ఫ్రై చేయాలి. నెక్స్ట్ ఇప్పుడు మధ్య మధ్యలో కలుపుకుంటూ లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి మాత్రమే చికెన్ని మరి కాస్త రంగు మారే వరకు ఫ్రై చేయాలి. ఇలా కాస్త కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయని ముక్కలుగా కట్ చేసి తీసుకున్నాను. అలాగే 2 పచ్చిమిరపకాయని కూడా ఇలా ముక్కలుగా కట్ చేసి వేయాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు కూడా మరి కాస్త మగ్గే వరకు చికెన్ని ఫ్రై చేయాలి. అలాగే ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేశాను. ఇలా వేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ చికెన్ చక్కగా రంగు మారే వరకు ఫ్రై చేయాలి. ఇలా ఉల్లిపాయ ముక్కలు చక్కగా కలిసిన తర్వాత ఇప్పుడు రుచికి తగినంత కారం వేసుకోవాలి. ఇలా కారం వేసేసి అంతా కూడా కలిపి మరికొద్దిసేపు ఫ్రై చేయాలి. ఇక్కడ నేను ఈ గోంగూర చికెన్ని ముందుగానే గోంగూర చట్నీ నూరాను. ఆ చట్నీని వేసి గోంగూర చికెన్ని ప్రిపేర్ చేస్తున్నాను. మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇక్కడ చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా రంగు మారే వరకు ఫ్రై చేయాలి. ఈ గోంగూర చికెన్ని ఇలా ట్రై చేస్తే చాలా రుచిగా ఉంటుందండి. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ముందుగానే నూరిన గోంగూర చట్నీని వేస్తున్నాను. గోంగూర కాకుండా గోంగూర చట్నీని నూరుకొని పెట్టుకున్నానండి. ఆ చట్నీనే తగినంత వేసుకోవాలి. ఇక్కడ నేను ఒక 2 స్పూన్ల వరకు వేశాను. ఎర్ర గోంగూరని పచ్చిమిరపకాయలు వేసి పచ్చడి నూరాను. ఆ చట్నీని వేసేసి ఇలా కలిపేసి కొంచెం ధనియా పౌడర్ని అలాగే సన్నగా కట్ చేసి పెట్టిన కొత్తిమీర ఆకును కూడా వేసి ఇలా అంతా కూడా చక్కగా కలిపి మరికొద్దిసేపు ఈ చికెన్ని ఫ్రై చేయాలి. గోంగూర అంతా కూడా ఈ చికెన్కి పట్టే విధంగా లో ఫ్లేమ్లో మూత పెట్టి మరికొద్దిసేపు ఫ్రై చేయాలి. ఇక్కడ నేను చికెన్లోకి వేసిన గోంగూర చట్నీని రోటి పచ్చడి చేశాను. ఆ వీడియో కూడా అప్లోడ్ చేశాను. ఆ వీడియో లింక్ని ఈ వీడియో కింద ట్యాగ్ చేస్తాను. కావాలి అంటే ఒకసారి చెక్ చేయండి. ఇక్కడ చూడండి, కొద్దిసేపు ఫ్రై చేసిన తర్వాత చూపిస్తున్నాను. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చక్కగా ఫ్రై చేసేసి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయాలి. అంతే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.